జన్మభూమి సేవలో ప్రేమ్ సాగర్ రెడ్డి అమెరికాలో ఉన్న ఆయన ధ్యాసంతా జన్మస్థలం ప్రగతిపైన అభివృద్ధితో పాటు సేవా కార్యక్రమాల్లోనూ ఆదర్శప్రాయాలు. చెన్నై శంకర్ నేత్రాలయ వారితో కలిసి నిర్వహిస్తున్న కంటి శస్త్రచికిత్స శిబిరాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని వెంకటాచలం మండలం నీడిగుంటపాలెంలో ననమాల ప్రేమ్ సాగర్ రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపట్టిన కంటి శస్త్రచికిత్స శిబిరాన్ని ప్రారంభించిన సందర్భంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నీడిగుంటపాలెం హైస్కూల్లో చిన్నారులతో ఆత్మీయంగా ముచ్చటించిన సోమిరెడ్డి మొదట ననమాల సుందరరామిరెడ్డి విగ్రహానికి నివాళి. శంకర నేత్రాలయంలో వారితో కలిసి ప్రేమ్ సాగర్ రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపట్టిన కంటి శస్త్రచికిత్స శిబిరం 10 రోజుల పాటు కొనసాగుతుంది. సొంతూరిపై ప్రేమతో ప్రేమ్ సాగర్ రెడ్డి ఎన్నో అభివృద్ధి సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. శంకర నేత్రాలయ మెడికల్ క్యాంపు ప్రారంభమైంది. 10 రోజులు జరిగింది. నెడుగుంటపాలెం వెంకటాచలం మండలం ప్రేమ్ సాగర్ రెడ్డి గారి సొంత గ్రామంలో ఆయన ఏర్పాటు చేసినాడు. ఇప్పుడే జస్ట్ ప్రారంభించాము. ఇక్కడ హై స్కూలు వాళ్ళ తండ్రి గారు సుందరరామరెడ్డి గారి పేరుతో ఈ హై స్కూల్ నడుస్తుంది. దీనికి దాదాపు 2 yearsలో 4.5 కోట్ల రూపాయలు కాంపౌండ్ వాళ్ళకి కానీ అట్లే ఈ బిల్డింగ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి పనికొచ్చే విధంగా 4 రూములు బ్యూటిఫుల్గా ప్రతి ఫ్లోర్లో వాష్రూమ్స్ ఇవన్నీ టాయిలెట్స్ పర్ఫెక్ట్గా నిర్మాణం చేసినారు. దీనికి ఏంటంటే ఈ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కళ్యాణ్ యోజన స్కీమ్ కింద 60 మందికి గర్ల్స్కి 10th పాస్ అయిన 60 మంది గర్ల్స్కి 6 నెలలు ఇక్కడే ట్రైనింగ్ ఇచ్చి స్కిల్ అంటే మల్టిపుల్ స్కిల్ ట్రైనింగ్ సెంటర్ కింద DDU GKY దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కళ్యాణ్ యోజన స్కీమ్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ దాని కింద బిల్డింగ్ని అప్రూవ్ చేయమని చెప్పేసి నేను లోకేష్ బాబు గారికి ఇచ్చాను. ఆ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ రెడ్డికి ఇచ్చాను. మాట్లాడుతున్నాం. ఆల్మోస్ట్ పాజిటివ్గా రెస్పాండ్ అయినారు. వీలైనంత తొందరలో ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభించేదానికి ప్రయత్నం చేస్తున్నాం. అల్టిమేట్గా ఏంటంటే అన్న US సెటిల్ అయినా తన పుట్టిన గ్రామం స్వగ్రామంలో పిల్లలు భవిష్యత్తు ఉండాలా, బాగా చదువుకోవాలా, వాళ్ళకి వసతులు ఉండాలనే ఒక్క ఆలోచనతో ఒక్క కాంపౌండ్ వాళ్ళు 2 crores అయిందంట. రవీంద్ర అన్న ప్రేమ్ సాగర్ రెడ్డి గారికి ముఖ్యుడు. అట్లే శ్రీహర్ అన్న బాధ్యతలు తీసుకొని శ్రీహర్ రెడ్డి గారు ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ బాధ్యతలన్నీ తీసుకొని చేసినారు. మరొకసారి ఈ ప్రాంతం వీళ్ళందరూ కూడా ఈ 10 days ఈ శంకర నేత్రాలయంలో కంటి చికిత్సలు చేయించుకోవాలా, కంటికి సర్జరీస్ ఆపరేషన్స్ కూడా ఇక్కడే చేస్తారు, చేయించుకోవాలని చెప్పేసి నేను అందరినీ కోరుకుంటున్నాను. సేమ్ టైం మళ్ళీ ప్రేమ్ సాగర్ అన్నకి మా ప్రాంతం వాళ్ళు అసలు అందరి తరఫున ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తాం. గ్రామాల నుంచి పోయి పెద్ద పారిశ్రామికవేత్తలుగానో లేకపోతే ఇతర దేశాల్లో NRIsగా ఉండేవాళ్ళు కానీ వాళ్ళందరూ సొంత గ్రామాలకి ఏ విధంగా ఉపయోగపడాలా అనే దానికి ప్రేమ్ సాగర్ అన్న కూడా ఒక మోడల్. స్కూల్ కాకుండా ఊరికి మళ్ళీ ఇంకొక 5 కోట్లు ఖర్చు పెట్టాయంట. ఆయన మోడల్గా తీసుకొని ఎవరైతే NRIs ఉండారో, ఎవరైతే పెద్ద పారిశ్రామికవేత్తలు ఉండారో సొంత గ్రామాలు ప్రజల గురించి కూడా ఆ వైపు ఆలోచించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మనమైతే మ్యాక్సిమం నేను CSR ఫండ్స్ కింద మన ప్రజలకి అవసరమైన పనులు చేసేదానికి పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నాను.